హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఇంతవరకు ఎవరికైనా జమ కాని వారు ఉంటే అలాంటి వాళ్ళందరికీ సీఎం జగన్ గారు అయితే శుభవార్త ప్రకటించారండి. అయితే ఈ తేదీలోగా మేమందరి డబ్బులు అయితే వేస్తామని చెప్పి ప్రకటించారు. అయితే ఏ తేదీలోగా వేస్తారు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రాని వారు ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా రాని వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇచ్చాను. మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా, ఏదైనా కారణాల చేత వాళ్ళు ఇనెలిజిబుల్ లిస్ట్ లో అయితే వేశారో చెక్ చేసుకోండి. సో ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు అయితే మనకు 26 లక్షల మంది మహిళల ఖాతాలో అయితే డబ్బులు అయితే వేశారు. అయినప్పటికీ ఇంతవరకు అమౌంట్ అనేది జమ కాలేదండి. అయితే మనకు 30% అయితే జమ అయింది, మిగిలిన రిమైనింగ్ 70% అయితే జమ కాలేదు. అయితే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే ఇదే పొజిషన్ అండి, ఇదే పరిస్థితి. అయితే వాళ్ళకు కూడా డబ్బులు అయితే జమ కాలేదు. అయితే జమ కాని పక్షంలో చాలా మంది ఏంటంటే కంప్యూటర్ బటన్ అనేది నొక్కారు కానీ డబ్బులు అనేది జమ కాలేదు. సో ఈ విధంగా బడ్జెట్ అయితే విడుదల చేయలేదు, ఓన్లీ ఒక స్కామ్ అనేది చేశారు అని చెప్పేసి కూడా అయితే చాలా మంది అయితే విమర్శించారు. అయితే దీనికి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు బస్సు యాత్రలు అయితే ప్రారంభించారండి. ఈ బస్సు యాత్రలో మనకేంటంటే ఒక బహిరంగ సభలో దీనికి సంబంధించి ప్రస్తావించడం అయితే జరిగింది. సో ఎవరైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు వచ్చి ఉండవో అలాంటి వాళ్లకు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఎవరికైతే మహిళలకు వచ్చి ఉండవో అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన డబ్బులు అనేవి మీకు వారంలోగా మేము కంప్లీట్ గా అయితే జమ చేసేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఎన్నికల కోడ్ పెట్టడం ద్వారా ఏంటంటే కొంచెం డబ్బులు అనేది ట్రాన్సాక్షన్స్ అవడానికి కూడా కొంచెం అయితే ఇబ్బందులు అయితే జరిగాయని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. అయితే ఎవరికైతే డబ్బులు అయితే ఇంకా పడలేదో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఒక వారంలోగా ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు అయితే ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయండి. తప్పనిసరిగా మహిళలు మీ సైడ్ నుంచి కూడా మీరు కొన్ని విషయాలు అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు అయితే మీరు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. దానికి సంబంధించి ఎన్బీసీ చేసుకున్నారా, ఆధార్ లింకప్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా లేదంటే కనుక ఇనెలిజిబుల్ లిస్ట్ లో ఉందా చెక్ చేసుకోండి. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే ఒక వారంలో మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.